పాస్ట్ని తలుచుకొని ఫీల్ అయితే యూజ్లెస్. ప్రెజెంట్ కోసం ఆలోచించడమే బెటర్. అమ్మ చెప్పు. ఈరోజు ఎగ్జామ్ ఉందన్నా, చదువుతున్నావా నాన్న? అవునమ్మా, సరే నేను ఈవినింగ్ కాల్ చేస్తా. పాస్ అవుతావా నాన్న? అవ్వాలమ్మా, అవ్వాలి, పాస్ అవ్వాలి. ఇప్పుడు కాకపోతే ఇంకో 6 months వరకు వెయిట్ చేయలేను కదా. హలో, ఎక్కడ్రా? హాస్టల్లో. సరే సర్లే. అది కాదు, ఎగ్జామ్కి మ్యాండేటరీగా ఏమేం కావాలి? హాల్ టికెట్ సరిపోద్దురా. ఎక్కడున్నావు? జిరాక్స్ షాప్లోనా? ఆ, అరే నాకు ఒక హాల్ టికెట్ కాపీ తెచ్చారా? సరే సరేరా. సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే ఉన్న నిజం చెప్పతోచలే వట్టి గంజి నీడు తాగినోడు మట్టిలోనే అరి బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ కిక్కు ఎక్కలే. టుడే ఈజ్ టూ గుడ్. బాగుంది. ఎవడ్రా నువ్వు? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, టైం అయిపోతుంది అన్న, ఎగ్జామ్ టైం అయిపోతుంది అన్న, అర్థం చేసుకున్నా. నీ అర్థమైంది. బాగానే అర్థం చేసుకున్నావురా. టైం అయిపోతుంది అని నా దగ్గర 100 రూపీస్ ఉంది. 10 రూపీస్ ఇస్తారా? చేంజ్ తర్వాత తీసుకుంటాను. కంగారు పడకండి, ఏదో ఒక రూపంలో మీ డబ్బులు మీకు వస్తాయి. బిలీవ్ ఆన్ యువర్ హోప్, డోంట్ ఫోకస్ ఆన్ చీటెడ్ పీపుల్. బంగారం దాచిపెట్టావు, వజ్రాన్ని దాచిపెట్టావు, ప్రాణాన్ని దాచయేది తాళం. శిశువులు జ్ఞానులు ఈక్వేషన్ నాకు రాదు. నాకు రాదు. పోనీకి రాసుకోలేదు బాబాయ్, అర్థం చేసుకోండి బాబు. టైం అయిపోయింది నాయన. ఎగ్జామ్ మళ్ళీ రాదు బాబాయ్, అర్థం చేసుకోండి బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి తీయండి బాబాయ్, వెళ్ళిపోతాను ఎగ్జామ్ కి. బాబు టైం అయిపోయింది, ఐడి కార్డు నేను పంపిస్తాను. ఎగ్జామ్ టైం అవుతుందని మర్చిపోయాను బాబాయ్, ఐడి కార్డు అర్థం చేసుకో బాబాయ్. ఐడి కార్డు లేదు లోపలికి ఎలా బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అర్థం చేసుకో బాబాయ్. ఎలా చేయండి బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి అలౌ చేసే బాబాయ్. ఎలా చేయండి. గేట్ బయట. సర్లే, నా బ్యాగ్లో నీ హాల్ టికెట్ ఉంది, వచ్చి తీసుకో, నేను వెళ్ళిపోతున్నాను.
నమ్మకం బలంగా ఉన్నప్పుడు పరిస్థితులు బలహీనంగా ఉన్న మనల్ని ఎవరు ఏం చేయలేరు. నేను ఎగ్జామ్ రాయాలి అంతే. సార్ నా అక్కడ ఐడి కార్డు లేదు సార్. పక్కలు సార్ నా దగ్గర కూడా ఐడి కార్డు లేదు. లేదు, నువ్వు కూడా పక్కలు సార్. సార్ శేఖరా, ఐడి కార్డు లేకుండా ఎగ్జామ్ ఏంటరా? మీరు ఏమైనా హీరోలు అనుకుంటున్నారా? సారీ, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. సార్ సార్ మా దగ్గర ఆధార్ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. నిజంగా ఉన్నాయా? ఉన్నాయి సార్. సరే పదండి. మీరు వర్షితానా? నేను వర్షిత కాదు, సారీ, మీరెవరో నాకు తెలీదు. అంటే మీ రీల్స్ చూసాను, బాగున్నాయి, మీరు వరిస్తే ఏమో అని అనుకున్నాను, అందుకే మీ దగ్గరకు వచ్చాను. కాదు, వర్షిత కాదు. అవునా? నో. ఏదో ఒకసారి ఐడి కార్డు ఇవ్వు. ఎందుకు? నేను ఇవ్వను. అంటే మీరు వరిస్తాను నేను అనుకుంటున్నాను, మీ రీల్స్ చూసాను, మీరే పొరపాటు పడుతున్నారేమో. ఒకసారి మీ ఐడి కార్డు ఇవ్వండి. సరే, కార్డు తీసుకో. ట్యాగ్ వచ్చి ఈవినింగ్ తీసేసుకో. ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా. నేను నీ సీనియర్ని, నేను చెప్పిన మాట నువ్వు వినాల్సిందే. ఈవినింగ్ వచ్చి ట్యాగ్ తీసుకుని వెళ్ళు. ఏంటి ట్యాగ్ పట్టుకెళ్ళి? మే కమిన్ సార్. ఐడి కార్డ్ సార్, యాక్చువల్లీ నా ఐడి ప్రూఫ్ హెచ్ఓడి సార్ క్యాబిన్లో ఉంది. సార్ అడిగితే మీకు ఈ ఫోటో చూపించమన్నారు. ఓకే. హెచ్ఓడి సార్కి ఫోన్ చేయండి సార్. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. హలో హలో, సార్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నువ్వు వెళ్ళి కూర్చో. ఇందా. మేడం చూస్తూ ఉండండి, నేను ఇలా వచ్చేస్తాను. ఓకే సార్. సార్, నలుగురికి ఆధార్ ప్రూఫ్ మీద అలో చేసాం సార్. ఇకపోతే మిగతా వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఉన్నాయి. సార్ ఎలా చేయండి సార్. రూల్ నెంబర్ 573 ఏనా? ఎస్ మ్యామ్. సార్, నేను మెయిన్ క్యాబిన్కి రమ్మన్నారు. ఓకే మ్యామ్.
కమిన్ సార్. ఐడి కార్డ్ లేకుండా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చావు నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? ఈరోజు ఎంత పెద్ద మిస్టేక్ చేసావో నీకు తెలుసా? ఎగ్జామ్ రాయడానికి ఉన్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసావు. కనీసం ఒక ఐడి కార్డ్ తీసుకురావాలని మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. పేపర్ ప్రెజెంటేషన్ అంతా కరెక్ట్గా చేసావు. ప్రతిదీ పిన్ టు పిన్ రాసావు. చూడు, ఒక సబ్జెక్ట్ పై కంటెంట్ ఉన్న ఏ స్టూడెంట్నైనా లెక్చరర్ డిస్కరేజ్ చేయడు. నేను కూడా అలానే. కానీ నా పైన ఒకడు ఉంటాడు చూసావా, ఆడొచ్చి నిన్ను చూసి నన్ను క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాలి? నిజమే సార్, మీరు చెప్పిన ప్రతి పాయింట్లో నిజం ఉంది. నేను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. కానీ నేను ఫేస్ చేసిన స్ట్రగల్స్ అండి మీ దగ్గర చెప్తే ఒక ఫెయిల్యూర్గా నిల్చోలేను సార్. బట్ ఒక విషయం మాత్రం చెప్పగలను సార్, మీలాంటి లెక్చరర్స్ కావాలి సార్, కావాలంతే. నా ఫ్రెండ్ కూర్చొని 3 స్లిప్పులు పెట్టి రాస్తున్నా మీరు వాళ్ళని కాపీ రాసి పంపించేస్తారు. కానీ నేను అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నప్పుడు కూడా నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నాలాంటి వాడు బయటికి రావాలని ఆలోచించి లెక్చరర్స్ ఎక్కడ దొరుకుతారు సార్? మాకు మీలాంటి లెక్చరర్స్ కావాలి సార్, కావాలంతే. మీలాంటి గొప్ప లెక్చరర్స్ మాకు కావాలి సార్. మాలాంటి స్టూడెంట్స్ ఎంతమంది మీ దగ్గర నేర్చుకోవాలి సార్, నేర్చుకోవాలి అంతే. ఒక సబ్జెక్ట్పై క్వశ్చన్ పేపర్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. లైఫ్ అనే క్వశ్చన్ పేపర్కి నువ్వు ఆన్సర్ చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలో నువ్వే ఆలోచించు. కానీ రాసే ఆన్సర్ అవని, తీసుకునే డెసిషన్ అవని అది నీదే ఉండాలి. నేను నీతోనే మాట్లాడుతున్నా, నీతో మాత్రమే మాట్లాడుతున్నా.